నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇందాక నేను రెడ్మీ నోట్ 4 కెమెరా రివ్యూ అప్లోడ్ చేశాను, మళ్ళీ డిలీట్ చేస్తాను ఎందుకంటే దానిలో ఆటో ఫోకసింగ్ పని చేయట్లేదని చెప్పాను. కాకపోతే మనకి సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉందో చూసుకోలేదు ఇందాక. సో సెట్టింగ్స్లో ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ చేయాలి, అంటే కంటిన్యూస్ ఆటో ఫోకసింగ్ అని చెప్పేసి. సో ఆ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేస్తే మీకు కంటిన్యూస్గా వీడియో డిపార్ట్మెంట్లో మీకు ఆటో ఫోకసింగ్ వస్తుంది. సో అది చెక్ చేసిన తర్వాత నేను ఆ వీడియో డిలీట్ చేశాను, ఎందుకంటే నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయదలుచుకోలేదు. సో అది డిలీట్ చేసేసాను. సో మళ్ళీ నేను ఆటో ఫోకసింగ్ ఎలా పనిచేస్తుంది వీడియోలో యాడ్ చేశాను ఇప్పుడు నేను తీసి. సో ఆ వీడియోస్ ఇప్పుడు క్లబ్ చేసి మొత్తం ప్రీవియస్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అండ్ సారీ చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవరికంటే ఎవరైతే నా కామెంట్ సెక్షన్లో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, అంటే ఆటో ఫోకసింగ్ సెట్టింగ్స్లో ఉందని చెప్పేసి అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అన్ఫార్చునేట్గా అది నేను పేరు చూడలేదు, డిలీట్ చేస్తాను వీడియో కాబట్టి పేరు నేను చూడలేదు. సో అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అండ్ సారీ చెప్పుకోవాలనుకుంటున్నాను అందరికీ, ఎందుకంటే ఫస్ట్ టైం నా దగ్గర నుంచి ఒక మిస్టేక్ జరిగింది. సో చూసుకోకుండా నేను కంప్లీట్గా ఆ సెట్టింగ్స్ని మీకు అప్లోడ్ చేశాను వీడియో. సో ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడు నేను మళ్ళీ వీడియోస్ రికార్డ్ చేశాను ఆటో ఫోకసింగ్ది. సో అవి యాడ్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నా. సో వీడియో డిపార్ట్మెంట్లో ఆటో ఫోకసింగ్ పనిచేస్తుంది, కానీ మీరు మైక్రో షాట్స్ అంటే క్లోజప్ షాట్స్ అంటే ఫొటోస్లో మాత్రం అది పనిచేయట్లేదు. మీరు మైక్రో షాట్స్ తీయాలంటే మాత్రం సో స్ట్రగుల్ అవ్వాల్సిందే. సో అవన్నీ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. సో మొత్తం యాడ్ చేస్తాను. సో ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇది షామీ రెడ్మీ నోట్ 4 వీడియో. నేను దీని ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. దీనికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీన్ని యూస్ చేసుకొని మీరు 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అది కూడా మీరు ఫుల్ హెచ్డీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు దాన్ని యూస్ చేసుకొని కూడా. అండ్ మీరు ఆడియో ఏదైతే వింటున్నారో ఇది ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేదు. సో ఈరోజు మనం దీని కెమెరా రివ్యూ చేద్దాం. సో కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి మనం ఫుల్గా టెస్ట్ చేద్దాం. సో దీన్ని యూస్ చేసుకొని నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ యాప్స్ తీశాను. సో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా గురించి మాట్లాడతాను, కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఫస్ట్ అయితే మనం దీని కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఇంటర్ఫేస్ రెడ్మీ నోట్ 4ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఉన్నాయి. సో లైవ్ ఫిల్టర్స్ ఇవి. సో మీరు లైవ్గా చూసి ఫోటోలు తీయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీకు ఏ ఫిల్టర్ కావాలో ఆ ఫిల్టర్ పెట్టుకొని మీరు ఫోటో తీయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా మోడ్స్ ఉన్నాయి. పానోరామా, టైమర్, ఆడియో. సో మీరు టైమర్ పెట్టుకుంటే మీరు ఫోటో టైం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 సెకండ్స్లో ఫోటో తీయాలనుకోండి, ఇక్కడ 3 సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 సెకండ్స్ తర్వాత అది ఫోటో తీస్తుంది. సో అట్లా మీరు ఆడియో పెట్టుకుంటే మీరు ఏం మాట్లాడినా ఫోటో తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షూట్, టేక్ పిక్చర్. సో వాయిస్ ట్రిగర్ పెట్టుకుంటే మీరు ఏం మాట్లాడినా అది ఫోటో తీస్తుంది. అండ్ ఇది మాన్యువల్ మోడ్. సో మాన్యువల్ మోడ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఐఎస్ఓని, వైట్ బ్యాలెన్స్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్ అండ్. సో చూడండి, మీరు స్ట్రైట్ పట్టుకున్నారు లేదా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు స్ట్రైట్ ఉంది ఫోటో. సో అట్లా మనకి స్ట్రైట్ అండ్ అనేది ఉపయోగపడుతుంది, స్ట్రైట్ అండ్ మోడ్. అండ్ ఇక్కడ బ్యూటీ మోడ్. సో మీరు మీ ఫేస్ కొంచెం బ్యూటీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ మోడ్ యూస్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హెచ్హెచ్డి అని ఉంది. హెచ్హెచ్డి అంటే హ్యాండ్ హెల్త్ విల్ట్. సో ఇది మీకు నైట్ కండిషన్స్లో మీ చేయి షేక్ అవుతుంటుంది కదా, సో అట్లాంటి కండిషన్స్లో ఇది మల్టిపుల్ ఫొటోస్ తీసి వాటిని క్లబ్ చేస్తుంది. సో మీకు పిక్చర్ అనేది కొంచెం షార్ప్గా వస్తుంది అన్నమాట. సో ఇది దీని పని. సో ఇది హెచ్హెచ్డి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీన్. సో సీన్ అంటే మీకు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ అంటే, ల్యాండ్స్కేపా, స్పోర్ట్సా, నైటా. సో మీరు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి టిల్ట్ అండ్ షిల్ట్. సో టిల్ట్ అండ్ షిల్ట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం మనకి బోజరుగా ఉంది. సో ఏదైతే మనకి ఫోకస్లో ఉందో అదొక్కటే మన ఫోకస్లో ఉంది, మిగతా అంతా బ్లర్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోటోని మీకు చూపిస్తాను. ఇదంతా చూడొచ్చు మీరు, ఇదంతా బ్లర్ అయిపోయింది. ఏదైతే కొంచెం సర్కిల్ ఉందో కొంచెమే ఉంది, అదొక్కటే మనకి ఫోకస్లో ఉంది. సో ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య టాగుల్ అవ్వచ్చు ఇది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మీరు తీసిన పిక్చర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫోటో తీయచ్చు. ఇది వచ్చేసరికి మనకి వీడియో మోడ్. పైన వచ్చేసరికి మనకి ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు, ఫ్లాష్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు పైన. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కింద చూస్తే మనకి వీడియో మోడ్. సో వీడియో మోడ్లోకి వెళ్తే మనకి వీడియోలో కూడా మీరు ఫ్లాష్ ఆన్ చేసి మీరు వీడియో తీయచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీడియోలో కూడా మీరు ఫ్లాష్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు.
అండ్ వీడియోలో మీరు మోడ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు రెండు ఉన్నాయి, ఒకటి టైం ల్యాప్స్, ఇంకోటి వచ్చేసరికి స్లో మోషన్. టైం ల్యాప్స్ అంటే మనకి టైంని ఫాస్ట్గా మూవ్ చేయడం, స్లో మోషన్ అంటే స్లో అవ్వడం అనమాట. నేను ఆల్రెడీ వీటిని యూస్ చేసుకుని ఒక వీడియో శాంపుల్ కూడా తీస్తాను, నేను మీకు చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు సేవ్ లొకేషన్ ఇన్ఫో, కెమెరా, సౌండ్స్. ఇక్కడ మీరు అవన్నీ సెట్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ హెచ్డిఆర్, ఫుల్ హెచ్డిఆర్, సో ఫుల్ హెచ్డి పెట్టుకోవాలి మనం. అండ్ ఫోకస్ మోడ్, టైం ల్యాప్స్, ఇంటర్వల్. సో టైం ల్యాప్స్ కూడా మీకు టైం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా ఇంటర్ఫేస్ రెడ్మీ నోట్ 4ది. ఈ కెమెరా యూస్ చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తాను. ఇప్పుడు మీకు ఇవన్నీ చూపిస్తాను. సో ఫైనల్గా మళ్ళీ నేను ఈ కెమెరా గురించి మాట్లాడతాను ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇవి డైలైట్ శాంపుల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డైలైట్ శాంపుల్స్ చాలా బాగున్నాయి. మనం డైలైట్లో తీసిన ఫోటోలు అయితే మనకి చాలా అద్భుతంగా వస్తున్నాయి. కలర్ రిప్రొడక్షన్ కానీ, డీటెయిల్స్ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు క్లోజప్ షాట్స్ తీసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఫోన్ మిమ్మల్ని. సో క్లోజ్ ఆబ్జెక్ట్ని అయితే అది అసలు ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్ నేను అంత ఫోకస్ చేసినా అది ఫోకస్ అవ్వట్లేదు. సో ఫైనల్గా ఒక్కసారి ఫోకస్ అయ్యింది. సో చాలాసార్లు మిస్ అవుతుంది. 10 out of 8 టైమ్స్ మీకు ఫోకస్ అయితే అసలు పని చేయట్లేదు. సో ఏదో 1-2 సార్లు మీకు ఫోకస్ అవుతుంది, అప్పుడు మీరు ఫోటో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, ఈ ఫోటో చూస్తే మీకు కలర్స్ కొంచెం వాష్ అవుట్ అయినట్టు కనపడుతున్నాయి. ఇది మెట్ల మీద తీసిన ఫోటో, ఇది ఇంటి లోపల మెట్ల మీద తీసింది ఫ్లవరు. సో తర్వాత ఏం చేశాను, హెచ్డిఆర్ ఆన్ చేస్తే మీకు చూడొచ్చు డీటెయిల్స్ మాత్రం క్లియర్గా ఉన్నాయి, ప్లస్ కలర్స్ వైబ్రెంట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మీకు ఈ ఆకులు కూడా కనపడుతున్నాయి. సో హెచ్డిఆర్ ఆప్షన్ అయితే బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, ఈ ఫోటో నేను డీటెయిల్స్ కోసం క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీకు డోర్ కనపడుతుంది కదా. సో నేను ఆల్మోస్ట్ దానికి ఒక 10 feet దూరంలో ఉన్నాను ఆ గేట్కి. ఆ గేట్ మీద ఒక బోర్డు తగిలించి ఉంది. ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం ఏమైనా డీటెయిల్స్ కనపడతాయేమో. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ మనకు కొంచెం కనపడుతున్నాయి. సో డీటెయిల్స్ కూడా ఇది బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోటో కూడా నేను ఒక 10 feet దూరం తీసాను ఫ్రెండ్స్ బైక్ని. సో ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం మన బైక్ మీద డీటెయిల్స్ కనపడుతున్నాయేమో. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. డీటెయిల్స్ అయితే కొంచెం బాగానే క్యాప్చర్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దీనిలో మనకి పిక్సెల్ సైజ్ కొంచెం పెంచారు, అందుకే డీటెయిల్స్ కొంచెం క్యాప్చర్ చేయగలుగుతుంది. అండ్ ఇండోర్ లైటింగ్ వస్తే మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే పిక్చర్స్ బాగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ తక్కువ ఉంటే దారుణంగా వస్తున్నాయి ఫొటోస్. సో ఇండోర్ లైటింగ్లో మాత్రం కెమెరా మాత్రం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇవి నైట్ కండిషన్స్లో మీకు లైటింగ్ ఉంటే మాత్రం ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సాల్ట్ డబ్ అని. సో ఫోటో బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఫోటో నేను నైట్ కండిషన్స్లో హెచ్డిఆర్ టెస్ట్ చేయడానికి తీసాను. ఇక్కడ మనకి ఈ ఫోటోలో హెచ్డిఆర్ ఆన్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అంతా వాష్ అవుట్ అయిపోయింది. అండ్ పైన మనకి రైస్ కూడా సరిగ్గా కనపడట్లేదు. ఇప్పుడు హెచ్డిఆర్ ఆన్ చేశాను. హెచ్డిఆర్ ఆన్ చేసి మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కూడా కనపడుతుంది మనకి, పైన మీకు రైస్ కూడా క్లియర్గా కనపడుతుంది. సో హెచ్డిఆర్ ఆప్షన్ అయితే నైట్ కూడా బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో నేను డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి తీసాను నైట్ కండిషన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు జూమ్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే కొంచెం కనపడుతున్నాయి. సో ఇంకా బెటర్గా ఉండొచ్చు, కానీ కొంచెం నాయిస్ అయితే కనపడుతుంది పిక్చర్లో. సో ఇది కూడా మీరు హ్యాండ్స్ స్టేబుల్గా ఉంటేనే వస్తుంది. ఒకవేళ మీ హ్యాండ్స్ మాత్రం స్టేబుల్గా లేకపోతే ఫొటోస్ ఇలా వస్తున్నాయి. సో మీరు నైట్ కండిషన్స్లో ఫోటో తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి. అండ్ ఈ ఫోటో నేను ఒక 10 feet దూరం నుంచి తీసాను ఫ్రెండ్స్ నైట్ కండిషన్స్లో. సో ఆ వాల్ మీద మనకి ఒక సినిమా పోస్టర్ కనపడుతుంది, దాన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సినిమా పోస్టర్ మనకు కనపడుతుంది అండ్ డీటెయిల్స్ కూడా కనపడుతున్నాయి. బ్యాక్ చూస్తే మీకు పెట్రోల్ బంక్ మీద యూనిగ్యాస్ అని రాస్తుంది, అది కూడా కనపడుతుంది. సో నైట్ కండిషన్లో కూడా డీటెయిల్స్ అయితే కొంచెం బాగానే క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు మనం ఫ్రెండ్స్. దీనిలో అప్రోచ్ వచ్చి మనకి f2.0 బ్యాక్ కెమెరాది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అసలు లైటింగే లేదు. లైటింగ్ లేనప్పుడు ఫోటో తీసినప్పుడు కూడా మనకి కొంచెం డీటెయిల్స్ అయితే కనపడుతుంది. చెట్టు వెనక బిల్డింగ్ అన్నీ కనపడుతున్నాయి. అండ్ బైక్ కూడా మనకి కనపడుతుంది. అపరేచర్ f2.0 కాబట్టి బైక్ కూడా మనకు కొంచెం కనపడుతుంది. ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసి చూద్దాం ఫ్లాష్ ఎలా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్లాష్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే దీనిలో మనకి ట్రూ టోన్ LED ఫ్లాష్ ఉంది కాబట్టి. సో ఫ్లాష్ కూడా మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా శాంపుల్ చూద్దాం. ఫ్రంట్ కెమెరా మనకు 5 MP ఉంది దీనిలో. సో ఫ్రంట్ కెమెరా మీరు చూస్తే డే లైట్ కండిషన్స్లో కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు శాంపుల్. నైట్ కండిషన్కి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా గురించి మనం తక్కువ మాట్లాడడం అంత మంచిది. సో పిక్చర్లో అయితే చాలా 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 నాయిస్ ఉంది ఫ్రెండ్స్. మీరు వీడియో డిపార్ట్మెంట్లో కంటిన్యూస్ ఆటో ఫోకసింగ్ ఎనేబుల్ చేయాలంటే మీరు కెమెరాలోకి వెళ్ళండి. కెమెరాలోకి వెళ్ళి వీడియో మీద ట్యాప్ చేయండి. మోడ్స్లో మీకు పైన చూసి సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనపడుతుంది ఆటో ఫోకసింగ్ మోడ్ అని చెప్పేసి. మీరు ట్యాబ్ కాకుండా CIF సెలెక్ట్ చేయండి. CIF అంటే కంటిన్యూస్ ఆటో ఫోకసింగ్ అని. సో ఇది సెలెక్ట్ చేస్తే మీరు వీడియో డిపార్ట్మెంట్లో కంటిన్యూస్గా ఆటో ఫోకసింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను CIF సెలెక్ట్ చేశాను కాబట్టి ఆటో ఫోకసింగ్ చూస్తే మీకు కంటిన్యూస్గా అవుతుంది. సో ఇక్కడ మనకి ఇందాక ఇదే మిస్టేక్ చేసింది నేను. సో ఇందాక ట్యాప్ మీద పెట్టి ఆటో ఫోకసింగ్ ట్రై చేశాను, కానీ అది అవ్వట్లేదు. సో అక్కడ మిస్టేక్ చేశాను నేను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కంటిన్యూస్గా అయితే మనకి ఫోకసింగ్ అయితే అవుతుంది, నేనేం ట్యాప్ చేయట్లేదు. ఏ ఫ్లవర్ పెడితే ఆ ఫ్లవర్ అయితే ఫోకస్లోకి వస్తుంది. సో ఆటో ఫోకసింగ్ అయితే పనిచేస్తుంది, కాకపోతే మనం సెట్టింగ్స్ కొంచెం చేంజ్ చేయాలంతే ఫ్రెండ్స్. ఒకసారి మనం వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేద్దాం. దీనిలో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీడియో అయితే మీకు అంత స్టేబుల్గా ఉండదు
ఫ్రెండ్స్ ఇది టైమ్ ల్యాప్స్ వీడియో, మీరు దీన్ని యూస్ చేసుకొని మీరు టైమ్ ల్యాప్స్ వీడియో రికార్డ్ చేయొచ్చు, అది కూడా మీరు ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి స్లో మోషన్ వీడియో, సో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫుల్ హెచ్డీలో కాదు, ఓన్లీ హెచ్డీ క్వాలిటీలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకవేళ మీరు ఫుల్ హెచ్డీలో పెట్టి స్లో మోషన్ రికార్డ్ చేయాలంటే మాత్రం స్లో మోషన్ అసలు ఆప్షన్ మీకు ఎనేబుల్ ఉండదు. సో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫుల్ హెచ్డీ నుంచి హెచ్డీకి రిజల్యూషన్ చేంజ్ చేసుకొని అప్పుడే మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయగలరు. సో స్లో మోషన్ వీడియో గురించి మాట్లాడాలంటే దీనిలో మీరు ఓన్లీ 30 frames per second స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయగలరు. సో ఇది చాలా చాలా యావరేజ్. అట్లీస్ట్ మనకి 60 frames per second ఉన్నా కానీ కొంచెమైనా చూడడానికి మనకి స్లో మోషన్ వీడియో బాగుంటుంది. మీకు కూల్ వన్ డియోల్ తీసుకుంటే 120 frames per second ఉంటుంది. సో స్లో మోషన్ వీడియో చాలా అద్భుతంగా వస్తుంది దానిలో. సో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది Redmi Note 4కి, అదొకటి గుర్తుపెట్టుకుని అంతే. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి స్లో మోషన్ వీడియోస్ గురించి. ఫ్రెండ్స్ నైట్ కండిషన్లో కూడా మీరు చూడొచ్చు, వీడియో క్వాలిటీ మనకి బాగుంది, కలర్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను కంటిన్యూస్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఆన్ చేశాను కాబట్టి చూడొచ్చు మీరు, ఆటో ఫోకసింగ్ కంటిన్యూస్గా చేస్తుంది. సో మనకి ఎక్కడ స్ట్రగుల్ లేదు, చూడొచ్చు మీరు. ఆటో ఫోకసింగ్ అయితే నేనేం ట్యాప్ చేయలేదు. సో ఆటో ఫోకసింగ్ అయితే పనిచేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు టెంపరేచర్ కానీ ఫోకస్ చేస్తున్నా, పిక్చర్ని ఫోకస్ చేస్తున్నా. సో అన్నీ మనకి ఫోకస్ అవుతుంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూస్గా మనకి ఆటో ఫోకసింగ్ అయితే పనిచేస్తుంది. సో ఇందాక నేను సెట్టింగ్స్ ఆన్ చేయలేదు కాబట్టి మనకి ఆటో ఫోకసింగ్ పనిచేయలేదు. సో సారీ ఫ్రెండ్స్. సో ఆటో ఫోకసింగ్ అయితే మనకి పనిచేస్తుంది. ఫ్రెండ్స్ వీడియో నేను Redmi Note 4 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను నైట్ కండిషన్స్లో. ఇక్కడ ఒక లైట్ ఆన్ చేస్తుంది మనకి అంతే. ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ సెట్ చేయొచ్చు Redmi Note 4ది. ఆడియో కూడా మీరు ఏదైతే వింటున్నారో అది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ Redmi Note 4 కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ కెమెరా మనకి సో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్ కండిషన్స్లో, అండ్ నైట్ కండిషన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి ఎక్సలెంట్ అని చెప్పలేను, నైట్ కండిషన్స్లో కూడా మీకు మంచి పిక్చర్స్ తీయచ్చు. కాకపోతే మీరు HDR ఆప్షన్ యూస్ చేస్తే మీకు ఇంకా మంచి క్వాలిటీ పిక్చర్స్ వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెన్స్ చూస్తే అంత వైడ్ లేవు. సో నేను మీకు చాలా దగ్గరికి కనపడుతున్నాను. సో ఫ్రంట్ కెమెరా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే మనకి Redmi Note 4 కెమెరా మనం Lenovo K6 పవర్తో ఇప్పుడు కంపేర్ చేస్తే సో Lenovo K6 పవర్తో మ్యాచ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఆటో ఫోకసింగ్ అన్నీ ఇప్పుడు టెస్ట్ చేస్తాం కాబట్టి మనకి Lenovo K6 పవర్తో ఇది మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడైతే మీకు Lenovo K6 పవర్ అండ్ Redmi Note 4లో ఏది తీసుకోవాలంటే బెటర్ మనం Redmi Note 4 తీసుకోవడం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ కెమెరా ఇప్పుడు మనకి కూల్ ప్యాడ్ కూల్ వన్ డియోల్తో కంపేర్ చేస్తే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో కూల్ ప్యాడ్ కూల్ వన్ డియోల్ దీనికన్నా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ Moto G4 Plus కూడా దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఒకవేళ మీరు కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం Moto G4 Plus అండ్ కూల్ ప్యాడ్ కూల్ వన్ డియోల్ తీసుకోవచ్చు. సో Redmi Note 4 వాటితో మ్యాచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ మనకి Honor 6s రిలీజ్ అవుతుంది. సో Honor 6s ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. సో Honor 6s కానీ కెమెరాలో దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే 13,000లో మనం Honor 6s తీసుకోవచ్చు. సో కాకపోతే మొబైల్ హీట్ అవ్వకూడదు. ఓవరాల్గా అయితే Redmi Note 4 మనకి కెమెరా విషయంలో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ అవ్వలేదు. ఆటో ఫోకసింగ్ పనిచేసినా కానీ మనకి సో మనం మైక్రో షాట్స్ క్లోజప్ షాట్స్ తీయాలంటే మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంది కెమెరా. ప్లస్ ఈ కెమెరా మనం కొంచెం షేక్ అయినా కానీ మీకు పిక్చర్ అనేది బ్లర్ వస్తుంది. సో మీ చేతులు మాత్రం స్టేబుల్గా ఉండాలి. సో మీ చేతులు కొంచెం షేక్ అయినా కానీ మీకు పిక్చర్ అనేది కొంచెం బ్లర్ వస్తుంది, ఎస్పెషల్ నైట్ కండిషన్స్లో, ఎందుకంటే దీనిలో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే Redmi Note 4 కెమెరా గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మా ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే మీకోసం మొబైల్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.